ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరులను పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఓ మన్నాను గురించి పెర్గమ సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. ఆయన దగ్గర మరి ఒక ఖడ్గం ఉందంట, 2 అంచెల ఖడ్గం. 12వ వచనంలో పెర్గమ సంఘంలో ఆయన ఖడ్గదారిగా కనపడతాడు. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకు ఆయన 700 ఆధిక్యత కలిగిన వాడిగా కనపడతాడు. తర్వాత 700గా ఆయన వారి కొరకు నిర్ణయించిన దాన్ని బహుమానంగా ఇస్తాను అంటాడు. కాబట్టి ఇది ఈ పెర్గమ సంఘానికి ఒక్కదానికే మన్నా గురించి చెప్పాడు. ఈ మన్నా గురించి చెప్తున్నాడు, పొందిన వారికే కానీ మరి అదే ఎవరికి తెలియదు. అంటే ఇట్ ఈస్ అ మిస్టీరియస్ ఫుడ్ అన్నమాట. ఇది దేవుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహింపబడిన ఆహారం. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండ పుస్తకం 16వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి ఒకరితో ఒకరు చెప్పుకొనిది. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చినటువంటి ఆహారం చాలండి. కాబట్టి మన్నా యొక్క మర్మాలు ఇక్కడ జ్ఞాపకం చెప్పచ్చు. మన్నా వస్తుంది, ఆహారం లేదన్నాడు, ఇక్కడ బాధపడుతున్నారు, ఎట్లాగా ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ టైంలో దేవుడు వారికి మన్నాను కురిపించారు, దేవుడి సన్నిధిలో గడిపారు. మరి ఏం చేయాలి వీళ్ళందరికీ ఆహారం ఏంటంటే దేవుడు పూరేడు పుట్లకు కురిపించాడు 13వ వచనంలో. 14వ వచనంలో ఈ యొక్క మన్నాను ఇచ్చాడు. ఇది ఎట్లా ఉందంటే ఈ మన్నా 14వ వచనం, మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను. అంటే ఇది ఎట్లా తెలుస్తుందిగా, అందుకనే 15వ వచనం ఇదేంటి అన్నారు అనమాట. సన్నగా ఉంది, నున్నగా ఉంది, కనబడతలేదు, అర్థం కావట్లేదు, ఇదేంటి. పూరేడు పెట్టిన 13వ వచనం అంటే బాగానే ఉంది, ఏడు పెట్టండి బాగానే ఉంది, తినడానికి కోసం ఉండాలి బాగానే ఉంది. మన్నా దగ్గరికి వచ్చేటికి అర్థం కావట్లా. అయితే దీనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన్నా ఎందుకంటే మనం చదివినట్లుగా ఇట్ ఈస్ గాడ్స్ ప్రొవైడెడ్ ఫుడ్ అన్నమాట. దేవుడిచ్చే అన్నం, దేవుడిచ్చే ఆహారం. ఇది దేవుడిచ్చే ఏదైనా సరే రహస్యంగా ఉంటాయి, అర్థం కావు, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. కాబట్టి దేవుడు అదృశ్యుడు, ఆయన మహిమ కలిగిన వాడు. పైన మహిమలు చూపిస్తానంటాడు, మేఘంలో నా మహిమలు చూపిస్తాను. మేఘ మహిమలో నుండి వచ్చినదే మన్నా. మన్నా అంటే ఊరికినే ఇట్లా జరిగితే లేదా పండింది కాదు. ఆయనకు తెలుసు, గోధుమలు తెలుసు, ఎవరు తెలుసు, అన్నీ తెలుసు కదా, పంటలన్నీ తెలుసు. కానీ ఇది తెలియట్ల, సన్నగా నూగు మంచులాగా ఉంది. ఇదేంటి, ఇది ఎట్లా తింటాం? అవును, ఇదే తినాలి. దీన్ని తింటేనే పరలోకపు సంబంధమైన ఆహారం యొక్క విలువ మనకి. ఆ మన్నానే ఈనాడు మనకి వాక్యమైన ఈ తర్వాత వస్తాం. కాబట్టి వాక్యపు మన్నా కూడా అర్థం కాదు, దాన్ని తినాలి. ఎలా తినాలి? ఈ 16వ వచనంగా ప్రతివాడు తన వారి భోజనములకు ప్రతివాడు తన కుటుంబములని తలకు ఒక్కొక్క ఓవేలు చొప్పున దాన్ని. అంటే సంగతి ఏంటంటే ప్రతి కుటుంబానికి కావాలి, ప్రతి వాడికి కావాలి. మా విజయవాడకి మన అవసరం లేదంటే లేదు, రావట్వాడికి అవసరం లేదంటే లేదు, బాంబే వాడికి అవసరం లేదు అంటే లేదు. ప్రతి వారి కొరకు ఉండాలి, ప్రతి ఇంటి వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మన్నా. ఇది ఈ మన్నానే ప్రభు యేసు క్రీస్తు వారు. ఆయన అందరి కొరకు, ఇది అనేకుల కొరకు చిందింపబడిన ఆ నూతన నిబంధన, అనేకుల కొరకే అప్పగింపబడిన నాశయం. కాబట్టి ఇది ఇంటి వారికి కావాలి, వ్యక్తిగతంగా కూడా దీన్ని. అందుకని ఆ యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారికి.
దాన్ని చూడడానికి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడితో పాలెంలో చేర్చి వాళ్ళందరికీ ఈ మన్నా పెడతానికి అక్కడితో అయిపోతాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఇక యెహోషువ తోటి ఇక లేదు, ఇక మన్నా చదవండి. 5:12. మరునాడు వారు ఈ దేశం పంటను తించుండగా మన్నా మానిపోయి 11వ వచనంలో చదువుదామా. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటని తిని కొంగకయు వేసపడికల భక్ష్యములను పస్కా పండుగనేమో 10వ వచనంలో ఆచరించారు, 11వ వచనంలో ఆ దేశం పంటను తిన్నారు, 12వ వచనంలో మన్నా వాడికి మానిపోయారు. అందుకని యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వాళ్ళను యెహోవాను సేవిస్తాను. మాకు తెలిసే ఆ రుచి, మాకు తెలిసే ఆ యొక్క అనుభవం. కాబట్టి ప్రతి వాడు తినాలి, ఇంటి వారి వరకు తినాలి. మళ్ళీ నిర్గమకాండ 16వ అధ్యాయంలోకి వస్తాం. దీన్ని కొంత మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చిన 17. వారు కొమ్మేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారిని ఎక్కువగా మిగలలేదు. 18 వచ్చింది. వారు కొమ్మేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనం సరిగా. కాబట్టి ఇట్ ఈస్ ద ఈక్వాలిటీ ఫుడ్, సమానంగా ఉంటుంది. ఆకలితో కూడా ఎక్కువ తిన్నా, రొట్టె ముక్క ఎక్కువ తిన్నాం అనుకో, తిన్నాక తినకపోతే కొంచెం తిన్నా తప్పే కాదు. కూర్చుకోవడం అవసరం. అంటే ఇట్స్ ద ఫుడ్ ఆఫ్ ఈక్వాలిటీ, ఇట్స్ ద ఫుడ్ ఆఫ్ హెవెన్, పరలోకపు సంబంధమైన భోజనం. ఇట్స్ ద ఫుడ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఇండివిజువాలిటీ, వ్యక్తిగతంగా కుటుంబానికి చెందింది. అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ ద ఫుడ్ ఆఫ్ ఈక్వాలిటీ, అందరికీ సమానంగా ఉంటుంది. వాడు ఎక్కువ కూర్చున్నాడంట, మరి ఎవరు ఎక్కువ కూర్చున్నాడు, ఆడికి ఏమి ఎక్కువ కాలేదంట. ఇటు తక్కువగా తిన్నవాడికి అంటే ఏంటంటే రేపు ఉండదేవరకు కూర్చున్నారు కొంతమంది. కదా సరిపోద్దా అనుకున్నవాడికి తృప్తిగానే ఉంది, చాలదేవనుకునేవాడికి తృప్తిగా ఉంది, మిగిలిదేవనుకునేవాడికి ఏం మిగలేదు. అంటే సమానాన్ని చూపిస్తూ ఉన్నారంటే. అందుకని యేసుప్రభు వారి శరీరం అందరికీ సమానంగా ఇవ్వబడింది. తర్వాత 19వ వచనం. చాలండి. ఇది దాచుకోవడానికి తగినది. అంటే ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఫ్రెష్గా. అందుకని పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మేము ప్రమాణం చేపిస్తాను, దినాన్ని మోకాళ్ళ మీద వాక్యంతో ఆరంభించి వాక్యంతో దినాన్ని, అంటే ఏ రోజు కావాలంటే ఫ్రెష్గా ఉండాలి వాక్యం. మిగిలింది కప్పు పెట్టేస్తారు, తర్వాత చూస్తామండి మిగిలిన దాన్ని చూసి. అందుకని దేవుని వాక్యం ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుంది. నువ్వు ఇవాళ చదువు, మళ్ళీ రేపు చదువు, మళ్ళీ కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మొదలైన మన్నా అవి పెద్దమ్మ సంఘానికి ఇస్తానన్నది. అందుకని మరుగైన మన్నాన్ని ఇస్తానంటే ఆ పెద్దమ్మ సంఘం నీవైతే, నీ సంఘం అయితే ఈ రోజు కూడా మరుగైనటువంటి సంగతిని దేవుడు బోధిస్తాడు. కాబట్టి ఇది నా దగ్గర చాలా ఉందనుకోని బ్రహ్మకోటకు లేదు. చాలా మంది 14 సార్లు చదివారండి, 14 సార్లు చదివితే అయిపోయిందా? 20 సార్లు అయితే 21 సార్లు పెళ్లి చదవాల్సిందే. 14 సార్లు చదివి 15 సార్లు మళ్ళీ చదవాల్సిందే. నువ్వు చదవకపోతే అది కంపు కొట్టేస్తుంది, పాడైపోతుంది, నీకు దగ్గర ఉండదు. అర్థమైందా? ఏ వాక్యం కానీ నీ దగ్గర అలాగే కూర్చోదు ఆ వాక్యము. ఎందుకంటే తర్వాత యోహాను సువార్త మళ్ళీ వస్తాడు, దీన్ని తినవాడు ఆకలి కొనడు, మరి దీన్ని తాగువాడు ఎప్పుడు. కాబట్టి రోజు తాగాలి, రోజు తినాల. అందుకే అపోస్తలుల కార్యాలు 2:42 ప్రకారము రొట్టె విరుచుండేది ఎడతెగకుండేది.
ఆ రొట్టె ఎప్పుడో ఇచ్చారు కానీ సరిపోతుంది అనుకుంటే కుదరదు. అనుదినం ప్రతిరోజు రొట్టెలు ఇచ్చారంట వాళ్ళు. ఆ తర్వాత దినాల్లో మరి ఆదివారం కూడా మేము రొట్టె విడిచిపోయినాము అనే మాటను తీసుకొచ్చారు. కానీ ఇది ఎవ్రీడే అనుభవించాల్సింది, ఏదో ఉండలేకపోయిన భ్రమపడేది మాత్రం కాదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజే దీన్ని పొందాలి. ఆ తర్వాత 20 వచ్చిన 20 వచ్చిన కప్పు కొట్టేసింది కదా. 21 వచ్చిన రండి. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనం తగినట్టుగా కూర్చుకునేది. ఎండ వేడికి అది కరిగిపోతున్నారు. ఈ మన్నా ఎండ తగిలితే కరిగేది. ఎండ అంటే ఏంటి తెలుసా? లోకం తగిలిందా ఈ వాక్యం కరిగిపోతుంది. మర్మది నువ్వు ఎక్కువగా ఉందా, నువ్వు సమానంగా మరి ఈక్వాలిటీని మెయింటైన్ చేయకపోయినా, లేకపోతే పొందలేనుకొని భ్రమపడినా అది పాడైపోతుంది. కానీ దగ్గర ఉన్నది వెళ్ళిపోతుంది. తర్వాత ఎండ తగిలితే కరిగిపోతాడు. ఏంటంటే లోకానికని వాక్యంలోకి వెళ్ళింది అంటే వాక్యం కరిగిపోతుంది. అదే కదా చాలామంది ఆత్మీయంగా బలహీనులేని రోగులేని చనిపోయి అంటాడు కదా పౌరులు కదా. అంటే కరిగిపోతుంది. నీ దగ్గర ఉండాల్సిన వాక్యం అంతా కూడా. నేను ఎరుగుదును దైవజనుడు అది బెంజమిన్ గారు, ఆయన పెద్ద వయసులో గుంటూరులో సీఎంలో సేవకుల మీటింగ్కి వాక్యం చెప్పమని దేవసాయి గారిని నిలబెట్టారు. ఆయన ఏమన్నాడు తెలిసిన? యెహోవా నా కాపరి, నాకు ఈ ఒక్క వాక్యం తప్ప బైబిల్ ఏ వాక్యం గుర్తులేదు అన్నమాట. చెడిపోయింది నాకు ఆ మాట, ఇట్లా గుండెలో ఉండిపోయింది. నాకు ఏ వాక్యం గుర్తులేదు. యెహోవా నా కాపరి, నాకు లేదు, ఇదొక్కటే గుర్తున్నాను. బాగా ఏజ్లు అయిపోయాడు, బాగా అవసర దశలోకి వచ్చాడు అన్నమాట. నేను అవసర దశ మనం మీకు అందరూ తెలిసేలా చంపాడు. మామూలుగా మళ్ళీ పక్కన తిరుగుతూ ఉంటాను మైండ్ లేక. కాబట్టి ఎందుకు ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నామంటే ఇది ఎండ తగిలిందా కరిగిపోతుంది. అంటే లోక సంబంధమైన ఆశయాలు ఇందులోకి రాకుండా జాగ్రత్త పడటం ద్వారా ఈ మన్నా ఫలభరితంగా ఉంటుంది. ఆ తర్వాత చూడండి దయచేసి 22 వచ్చిన 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 హోమేత చొప్పున రెండంతలు ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపారు. కాబట్టి 23 వచ్చిన అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనదగినది కాల్చుకొనడి, మీరు వండుకొనదగినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినంత మీ కొరకు ఉంచుకొనడి అర్థం చెప్పిన. ఇప్పుడు వచ్చింది సెకండ్ కాస్ట్ ఏంటంటే రేపు విశ్రాంతి దినం. కాబట్టి ఈరోజు ఉండొచ్చు డబుల్ ప్లస్. మన్నా అనేది 200 ఆశీర్వాదాన్ని ఇచ్చారు, సింగిల్ బ్లెస్సింగ్ కాదు. రొట్టెలోకి వచ్చేవాళ్ళు 2 ఆశీర్వదించేవాళ్ళు, ఆత్మీయంగా శారీరకంగా. ఒకప్పుడు ప్రభువుకి రాకముందు మన స్థితి అలా ఉంది. ఈ రొట్టెను అనుభవిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, సమాజంలో సహవాసంలో తిరుగుతున్నప్పుడు దేవుడు మనం తీసుకొచ్చిన వృద్ధి ఎంత గొప్పది. కాబట్టి మీరు ఇప్పుడు కూర్చోండి, ఇప్పుడు వండుకోండి, ఇప్పుడు చేసుకోండి. ఎందుకంటే రేపు విశ్రాంతి దినం, శాబత్ డే. అది విశ్రాంతి దినం అంటే సోమవారం దినం వాడికి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల అది కొత్త నిబంధనలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన అన్నాడుగా, రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు జీవాహారము నేనే. ఈ మాట అయినప్పుడు ఏమంటాడంటే మన్నాను గురించి చెప్తూ ఈ మాట చెప్పాడు. మన తర్వాత
చూడండి ఎక్కడంటే 49వ వచనంలో మీ పితరులు అరణ్యములో మన్నాను తినేను. ఈ మన్నా గురించి చెప్పడానికి ఇది జీవాహారం అంటారు. ఈ జీవాహారం కూడా ఎందుకంటే ఈ 6వ అధ్యాయంలో చిన్న పిల్లగాడి దగ్గర కొన్ని రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలు తీసుకొచ్చినప్పుడు అరణ్యంలో 5,000 మందికి పంచి పెట్టేశారు. పంచి పెట్టి మీరు సముద్రం అవతలకి వెళ్ళిపోమంటే శిష్యులు చూడండి ఆ మాట వెళ్ళిపోయారు. శిష్యులు 16వ వచనంలో శిష్యులు కపర్నౌముకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది 22వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో కూడా ధోరణి ఎక్కలేదు కాబట్టి ఈయనతో మనం ఉంటే బాగుంటుంది కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏంటయ్యా మీరు ఇక్కడికి ఎందుకున్నారు? 25వ వచనంలో అంటారు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు ఏమంటారంటే రొట్టెల కోసం వచ్చామంటారు కదా. మీరు చూసిన వాళ్ళ కాదు కానీ రొట్టెల గురించి తృప్తి పొందిన వాళ్ళు నన్ను వెతుకుతున్నారని, కాబట్టి మీరు రొట్టెల కోసం వచ్చారు. తర్వాత 20వ వచనం నిత్యం శరీర ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. కాబట్టి మీరు రొట్టెల కోసం వద్దు. ఈ రొట్టె కాదు, ఈ రొట్టెని ఇచ్చినటువంటి మనిషి కుమారుని చూడు. ఈ మనిషి కుమారుడు మన్నా అయ్యాడు. ఈ మన్నా మీకు జీవాహారమైంది. దీన్ని తినేవాడు అన్నటికీ సరిపోదు. 39వ వచనంలో అంత్య జనాలు లేపుతానంటాడు కదా. పోగొట్టు కనుక అంత్య దినమున లేపుడు ఏమన్నా పంపిన వాని 40వ వచనం కూడా నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తం. అంత్య దినమున వారిని లేపుతున్నాను. 44వ వచనం నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించేది కానీ నా ఎదుగు రాడు. అంత్య దినమున వారిని లేపుతున్నాను. 54వ వచనం కాబట్టి నా ఇక్కడికి వచ్చినవాడిని లేపాలి, నన్ను ఆకర్షించుకునేవాడిని లేపాలి, నన్ను వెంబడించేవాడిని లేపాలి, నాతో ఉండేవాడిని ఇదికు అన్నమాట. అదే 58వ వచనంలో అంటాడు కదా, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. కాబట్టి యేసు ప్రభువు వారు మన్నా అయిపోయారు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఉంచుకోవాలా, దాచుకోవాలా, జాగ్రత్తగా చేసుకోవాలా, ఇంటి వారి కొరకు కావాలా, భద్రంగా ఉండాలా, రెండంతలుగా పొందాలా, పొందిన దాన్ని అనుభవిస్తూ నిత్య జీవుల ఇది ప్రభు కృత నిబంధనలో చెప్పినటువంటి ఆత్మీయమైన అంత్యజన్మ లేపాలి. అందుకే నేను మన్నాను, అందుకే నేను రుచినయ్యా. అది అపోస్తలులు నెరవేర్చాను. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాము, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలడు. మన అలాంటి మర్మయుక్తమైంది సంఖ్యాకాండంలో కూడా ఇప్పుడు బాగు చేస్తాను. చూడండి ఒకసారి ఆ మాట కూడా గుర్తు చేస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం అంటే నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో, యెహోషువ గ్రంథంలో, పాత నిబంధన కాలంలో ఉన్న మన్నా క్రొత్త నిబంధన ప్రభువు యేసుక్రీస్తు వారి పెర్గమ సంఘానికి నేను మరలా ఇస్తానని చెప్తున్నాను. దాని గురించి చెప్పాలని సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉంది. సూపర్ గా బోళం మెరుస్తా ఉందంట. బోళంలో మెరుస్తుంది. దాన్ని కూర్చుకొని జనులు తిరుగుతూ విసిరి తిరగటం విసరటం కానీ లేదా రోడ్డు మీద దంచడం కానీ దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండేను. రాత్రి యందు మంచు పాడ మీద పడినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడింది. చాలు.
చక్కగా మంచులో నుండి పడిందంట. అందుకనే గోడవలాగా ఉంది, మంచులాగా ఉంది, గోడవలాగా ఉంది, మెరుస్తూ ఉంది, రొట్టెలాగా ఉంది, దంచుకోవడానికి వీలుగా ఉంది, ఇసరడానికి వీలుగా ఉంది. ముందేమి ఇదేమన్నారు, ఇప్పుడు ఇదేం కాదు, వాళ్ళకి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ ఆహారము మన కొరికి విరవబడిన రొట్టెగా, చిమ్మిపోబడిన రక్తముగా, ఇశ్రాయేలుతో సహపౌరులుగా మనం తీసుకుంటూ వచ్చింది. ఇది పెర్గమా సంఘంలో మళ్ళా నిత్య నూతనంగా ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. దాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలో మనం కూడా ఉంటామని హెచ్చరిక చేపడుతున్నాం. ఒకవేళ ఇప్పుడు ఇంకో మాట కూడా ఈ రొట్టె మనకు నేర్పిస్తూ ఉంది. సన్నగా అయిపో, మరిగైపో, జాగ్రత్తగా ఉండి, ఆవిరి అవ్వకుండా చూసుకో, ఎండకు తగ్గకుండా చూసుకో. ఇవన్నీ కూడా మనకి హెచ్చరికలు. ఆత్మీయంగా కొన్నిసార్లు ఏమవుతుందని ఎండలోకి వెళ్తే లోతు భార్య అట్ట అనుకుంది, ఏమవుతుంది అనుకుంది, చరిత్ర లేకుండా పోయింది, కరిగిపోయింది కదా. కాబట్టి మన అవునైతే ఉప్పు సమలా గట్టిగా ఉంది, కానీ ఇక్కడైతే పాడులో ఉన్న ఆ మన కరిగిపోయింది, మనం కరిగిపోతాం. కాబట్టి మన ఆత్మీయ జీవితం నష్టమైపోతుంది. ప్రభు రాబోతున్నాడు కనుక భయంతో వణుకుతో మన రక్షణ కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, సహవాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకే జీవించాల్సిన అవసరం ఇదే మనకు నేర్పించాము. అందుకని అది మరుగ్గా ఉంది, మరుగైంది వాక్యం యేసుక్రీస్తు శరీరంలో కూడా అది పొందుదాం. ప్రభు కొరకే నమ్మకానికి ప్రభు మనకు సహాయపడదు కాక.